నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. హాయ్ చెప్పు నాన్న, ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. చూడండి స్టార్ట్ చేయాలంట తెంపడము. తెంపు అమ్మ కచ్చిగా ఉన్నాయి, ఆడ తెంపుదు చూడండి. తెంపుదా అని వస్తారు చూడండి, ఇవి కచ్చిగా ఉన్నాయి, ఆడ తెంపుదు సరేనా. సంతోష్కి ఇష్టం అన్నట్టు తెంపడము కదా. అక్కడ చూడండి, నువ్వు తెంపు. తెంపుతా 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 సరేనన్న, సరే సరే తెంపుతా. ఇక్కడ చూడండి కొన్ని కూరగాయలు అయితే వచ్చినాయి, మన తోటలో మంచిగా వచ్చినాయి. కింద పక్కల తోటలో కొన్ని ఉంటే తెంపుకొచ్చినాం, అది కూడా ఒక వీడియో చేసిన. ఇంకా వీడియో పెద్దగా అవుతుందని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నా ఇప్పుడు నేను. కొన్ని వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి, కొన్ని కొన్ని వచ్చినాయి పక్కల. నాన్న అవును పచ్చిగా ఉంది కదా, అక్కడ ఏం పోకుండా నువ్వు ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చినాయి మనతోని, నల్ల వంకాయలు. నాన్న ఇగో తీసుకో ఇగటు. సరే సరే అక్కడ కూడా తెంపుదాము. ఫ్రెండ్స్కి చూపి, వంకాయలు చూపి. పోదాం నాన్న తెంపుదాం, ఆగు. చూడండి సంతోష్ ఎట్లా చేస్తాడు. ఇంకట్టు సంతోష్ ఎంతగానో పని చేస్తున్నావు చూడండి నాకు కదా, పని బాగా చేస్తున్నావు కదా. అన్నీ వచ్చినాయి, అయినా కూర్చో, నేను ఈడ తెంపుకొస్తా ఇంకొని. ఇక్కడ చూడండి, ఇక్కడ తెల్ల వంకాయ ఉంది, మొన్న తెంపుకున్నా. ఈ చెట్టుకుంటే ఒకటే వచ్చింది. ఇప్పుడైతే మిరపకాయలు అయితే చాలా వచ్చినాయి. ఇప్పుడు ఇవి తర్వాత తెంపుకుంటా, అక్కడ చూపిస్తారండి నాన్న. ఇప్పుడు తెంపుదాం టమాటాలు. చూడండి ఇక్కడ బెండకాయ వచ్చింది ఒకటి, ఇంకా ఉన్నాయి కానీ అన్ని కూరగాయలు కలిపి తెంపుకుందాము. చూడండి టమాటాలు అయితే ఇక చూడండి మండకు ఎంత బరువు ఉన్నాయి చూడండి, అసలు బరువు అయ్యి కింద పడిపోయింది. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయి టమాటాలు అయితే. అసలు మన తోటల టమాటాలు, వంకాయలు ఇవన్నీ తెంపుకొని పోయి వండుకుంటే మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ బాగున్నాయి. చూడండి టమాటాలు ఒకటే మండకు బాగున్నాయా నాని. ఇంకా బెండకాయలు ఈడొకటి ఉంది, తింటావా నాని బెండకాయ? తినవా సరే పట్టుకుంటావా. చూడండి మిరపకాయలు చూడండి ఒకసారి, చిన్నగా ఉన్నాయి చెట్లు, ఎన్నోసార్లు అయితే తెంపుకోబట్టి కూడా. ఇక్కడ చూడండి ఎంత గానం ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి చూస్తుంటే కల్పిస్తుంది కదా, మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం ఇవి చూస్తుంటే. నాన్న దగ్గర వస్తావా? ఈయన కూర్చో మళ్ళీ నువ్వు, అంటే నేను తెంపుక రావాలనా? సరే సంతోష్ ఆడనే కూర్చుంటా, నేను తెంపుక రావాలంట. బాగున్నాయి మిరపకాయలు, బాగున్నాయా? ఈడ పెడుతున్నా సరే మిరపకాయలు అయితే తెంపుకుంటా. మిరపకాయలు అయితే ఏ పూట ఆ పూటనే తెంపుకుంటా, కూరగాయలు కూడా అట్లనే తెంపుకుంటా నేను. చూడండి మిరపకాయలు అయితే. ట్రైన్ పోతుందా? పోదాం నాన్న. ఇక్కడ చూడండి మిరపకాయలు కొన్ని ఎక్కువనే వచ్చినాయి, కూరగాయలు ఈసారి మనతోని బాగున్నాయి కదా నాన్న. నిన్నైతే ఆనంకాయ తెంపుకొని పోయి వండుకున్నాము. ఇంకా వర్షం, అవును పాప దగ్గరకు పోదామా? సరే వంట చేసుకున్నాక పోదాము. ఇప్పుడు వంట చేసుకోవాలి కదా, కూరగాయలు తెంపుకొని పోయి వంట చేసుకొని అన్నం తిన్నాక పోదాము. చూడండి మిరపకాయలు తెంపుకుంటున్నా. ఆనంకాయ టేస్ట్ అయితే భలే ఉన్నది, అసలు మంచిగా అనిపించింది. నిన్ననే తెంపుతుంటే కూడా కొన్ని కూరగాయలు, కానీ ఇంకా వర్షం పడుతుంది, 4 రోజులే అసలు పైకి వస్తలేను. పోదాం నాన్న. వీడికి వస్తావా? మళ్ళీ టమాటాలు తెంపుతుంటివి కదా, తెంపవా? సరే కూర్చో, మళ్ళీ పట్టుకొని కూర్చో. ఇక్కడ చూడండి టమాటాలు, మొన్న కచ్చి టమాటాలు అన్నీ తెంపుకున్నా, బరువు ఎక్కువ అవుతుందని మళ్ళీ వచ్చినాయి చూడండి, పండు వండినాయి, పండ్లలాకైనాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా అవుతున్నాయి. నాన్న ఇగో ఇది పట్టు. టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, మామూలు చెట్ల ఇంకా ఉన్నాయా? చూడండి అక్కడ ఉన్నాయంట, ఈ టమాటాలు తెంపాలంట నాన్న. ఇవి కచ్చిగా ఉన్నాయి నాన్న, కచ్చిగా ఉన్నాయి, తిను. ఇక్కడ చూడండి టమాటాలు. మా సార్ కానీ మా బాబు కానీ బెండకాయలు, దొండకాయలు, టమాటాలు తెంపుకొని తింటారు పైకి వస్తే. ఇంత మంచి మనకి ఏడ దొరకాలే అసలు. చూడండి ఇంకా తెల్లగా ఎంత బాగున్నాయి చూడండి. నాన్న పోదాం నాన్న. ఇంకొక బెండకాయ ఇక్కడ చూడండి,
బెండకాయలే తక్కువైనాయి ఈసారి నాతోని. పోయినసారి ఇట్లా చాలా ఉండే కానీ అదేదో పొరపాటులా కొంచెం తక్కువైపోయినాయి. ఇవేమో మనం ఇవి హైబ్రిడ్ బెండకాయలు. ఇవి చూడండి నాటు బెండకాయలు. ఇవైతే 4 నెలలకు వస్తాయి. అప్పుడు తెంపుకోవాలి. ఇంకొకటి బీర చెట్లు చూడండి ఇట్లా పోతున్నాయి. బీర చెట్లు, బచ్చల చెట్టు, కాకరకాయ చెట్టు పోతున్నాయి. అన్ని మనం అవతలకి పోయి బీరకాయలు తెంపుదాము, సరేనా? పా, బీరకాయ వచ్చిందా చూడండి. ఇక్కడ బీరకాయ అంటే తెంపాలంట. అమ్మ బాగుందా బీరకాయ? నీతోనుందా బీరకాయ? చూపి, నీతోనిందా చూపి. అవి చూడండి బీరకాయలు అంటే అర్థమవుతుంది సంతోష్కి. ఇది తెంపుందా? సరే నాన్న. ఇగో అమ్మ బాగున్నాయి కదా. ఇక్కడ చూడండి కొన్ని కాకరకాయలు కూడా వచ్చినాయి మనతోని. కింద కూడా కొన్ని కాకరకాయలు వచ్చినాయి కదా. అవి ఇవి సరిపోతాయి అన్నట్లు మన కూరకు. ఇక్కడ చూడండి బీరకాయలు, కాకరకాయలు. అమ్మ బాగున్నాయి కదా నాని. ఏమైంది? బరువైతుందా? పట్టుకో, కింద పెడుతున్నా. మళ్ళా సంతోష్కి బరుగు అవుతుందంట, కొంచెం ఎక్కువ వెళ్ళినాయి కదా. ఇలా పెట్టాలనా? మళ్ళీ ఏడదింపుకు రావాలి నేను. ఎందుకంటే సంతోష్తో మాట్లాడుకుంటా వీడియో చేయండి అక్క అని అంటుండ్రు కాబట్టి అందుకే సంతోష్తో ఎక్కువ మాట్లాడుకుంటా తెంపుతున్నా. అక్కడ తెంపినానా? ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయి, తెంపుకుందాం మళ్ళా. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయి చెర్రీ టమాటాలు. ఇక్కడ కాకరకాయ కూడా ఉండే, ఇక్కడ కాకరకాయ కూడా ఉంది ఒకటి, పైకి పోయింది. ఇక్కడ చూడండి కాకరకాయ. సరే నాన్న, సరే 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 సరే, ఆగు తెస్తావు. చూడండి ఇక్కడ అడవి కాకరకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక చూడండి ఒక చెట్టు ఎట్లనో వడ్డది, నేనేం వేయలేదు ఇవి. కానీ మన కాకరకాయలు అంటే ఇష్టం కానీ వేయలేదు. చూడండి ఇవి కూడా. అమ్మ బచ్చల కూర కూడా మంచిగా వచ్చింది. ఇది చూడండి బచ్చల కూర ఎంత పెద్దగా వచ్చింది. అది కూడా తెంపుకుందాము. ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది, ఎక్కడ నిలవానికి వస్తలేదు, ఇరికిరికి అయిపోయింది. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి చూడండి చెర్రీ టమాటాలు. ఇవి టేస్ట్ అయితే ఎంత బాగుంటావో చూడండి. నాని నేను తినేస్తున్నాయి. ఇక బాగున్నాయినా, పుల్ల పుల్లగా ఎంత మంచిగా ఉంటుంది చూడండి. అసలు మేమైతే చెర్రీ టమాటా మొత్తం తినేస్తున్నాము. చూడండి గోటీల లాగున్నాయి. ఇస్తా ఆగు, ఇస్తా ఆగు. అన్నీ తింటావా? ఇవి కూర ఇంకా చేయలేదు నేనైతే, మొత్తం తిన్నికినే సరిపోతున్నాయి చెర్రీ టమాటాలు. ఇంకా చాలా పెట్టుకున్నా. ఇది చూడండి ఇక్కడ ఇంకా చాలా పెట్టుకున్నా. అది చూడండి మనతోనైతే ఇన్ని కూరగాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ చూడండి నిన్న అయితే ఆనకాయ తెంపుకున్నా కదా ఇక్కడ. ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే ఆనకాయలు పడుతున్నాయి. ఎందుకంటే మనం వేసుకున్నది చిన్న కుండీలోనే కదా. ఇంకా వారం రోజులకు 10 రోజులకు ఒక ఆనకాయ వస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే వస్తుంది. నాటు ఆనకాయ చెట్టు వేసుకున్నాను, కిందికి వెళ్ళి వస్తుంది అది కూడా. ఇంకా చూడండి చిక్కుడు చెట్టు అయితే మంచిగా వారుకున్నది. ఇంకా చిక్కుడు చెట్టు, ఆనగం చెట్టు వచ్చిందంటే మనకు మస్తు అవుతుంది. ఇంకా ఇప్పుడు వచ్చినవి అయితే ఇవి అండి కూరగాయలు. చూపిస్తా మీకు ఏమేమి వచ్చినావో. చూడండి బీరకాయలు అయితే 2 వచ్చినాయి. మొన్న కూడా 2 వెళ్ళినాయి, ముదిరిపోతాయని తెంపి ఫ్రిడ్జ్లో పెట్టిన. అబ్బా నీలాగానే ఉన్నాయి చెర్రీ టమాటాలు కదా. ఆ 2 బీరకాయలు ఇవి కలిపి చేసుకోవచ్చు. ఇంకా బెండకాయలు అయితే కొన్ని వచ్చినాయి. మా ఇట్లనే తింటాం మేము, కూర ఏం చేయం ఇవి. ఇంకొకటి కాకరకాయలు చూడండి, ఇవి టమాటాలు కదా నాన్న. బాగా వచ్చినాయివా మన తోటలో ఇప్పుడు కదా. సూపర్ వచ్చినాయి కదా. చాలండి మనం ఊకే ఉండకుండా కొన్ని కొన్ని మన ఇంటి పూర్తి కూరగాయలు వండించుకుంటే చాలని నేను ఇట్లా వండించుకుంటున్నా. పోయినసారి అయితే ఆనంకాయలు, బీరకాయలు చాలా వచ్చినిండే. ఈసారి నాకు ఇంకా చాలా కాలేదు చేయనికే, అంటే కింద వేసి తింటానట్లు. ఇంక ఈసారి ఎక్కువ వేయలేదు. మిరపకాయలు ఇంకా తెంపపోతాయి కదా నాని. ఇంకా ఉన్నాయి మిరపకాయలు అయితే.
కదా. చూడండి మన తోటలో వచ్చిన కూరగాయలు ఇన్ని వచ్చినాయి చూడండి. కాకరకాయలు, టమాటాలు, వంకాయలు, చెర్రీ టమాటా, బీరకాయలు, బెండకాయలు. నాన్న కాకరకాయలు ఏంటి నాన్న? కాకరకాయలు చెప్పు. కాకరకాయలు కాకరకాయలు ఏంటి ఇవ్యా? ఇవి తీస్తా. చూడండి సంతోష్ కూడా అర్థం కావాలని అడుగుతున్నా. సంతోష్కి అన్నీ అర్థం అవుతున్నాయి. ఇప్పుడు వంకాయలు ఏంటి చూపి. ఇవ్యా? సంతోష్ కింది దిగడు ఎందుకంటే పచ్చిగుంది కదా మొత్తం నేల చెట్టు మొత్తము. ఇప్పుడు బీరకాయలు చెప్పు. బీరకాయలు బీరకాయలు ఏంటినాయి? ఇవ్యా? ఈ బెండకాయలు చూడండి సంతోష్కి అయితే మొత్తం అర్థం అవుతున్నాయి. ఇవేంటివి చెప్పు, నువ్వు నోడుతాను చెప్పు. టమాటా కదా. చెర్రీ టమాటా ఏడుంది? చెర్రీ టమాటా చిన్న టమాటాలు ఇంకా ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడనే, అక్కడ కాదు. చెర్రీ టమాటా చిన్న టమాటా అన్న తిన్నాడు కదా. ఇక్కడ ఉన్నాయి నాన్న కదా. మిరపకాయలు ఏడున్నాయి ఇప్పుడు? మిరపకాయలు ఇవి. ఇంకా కొన్ని తెంపుకుందాం నాన్న, మిరపకాయలు సరిపోవు. సరేనా? చూడు అన్న తింటున్నాడు. మిరపకాయ తింటావాడా? మిరపకాయ తినడా? తింటాడా? మిరపకాయలు కారం ఉంటాయని తెలుసు. అమ్మా చూడండి మా పెద్దవా వాడుకుంటున్నాడు. మిరపకాయ తినమంటున్నాడు. సంతోష్ తింటాడా? సంతోష్ తెలుసు కదా. చూడండి మన తోటలో అయితే ఇన్ని కూరగాయలు వచ్చినాయి. పడ్డదా? ఇన్ని కూరగాయలు వచ్చినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా కూరగాయలు ఎట్లనో కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం చేయండి. బాయ్ చెప్పు నాన్న. ఇప్పుడు పోయి వండుకుంటాం మేము ఇంకా.